Hi friends, welcome back to my channel IAS with me. సో నేను ఎన్సీఆర్టీ క్లాస్ 10th టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాప్ పాయింటింగ్ చూద్దాము. ఎక్కడైనా మ్యాప్స్ వస్తే ఒక 2 కంట్రీస్ వస్తాయి, శ్రీలంక అండ్ బెల్జియం మ్యాప్ చూద్దాం. సో అలాగా మనం ప్రిపరేషన్ ఎలా ఉంటే మనకి యూస్ఫుల్ అనేది చాలా క్లియర్గా చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది టెక్స్ట్ బుక్ పిక్చర్. మీ దగ్గర కనుక నేనైతే యూజువల్లీ హార్డ్ కాపీ ఎక్కువ చదవడానికి ప్రిఫర్ చేస్తాను. హైలైట్ చేసుకోవచ్చు, కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైనా మనం అక్కడే సేమ్ పేజ్లో రాసుకోవచ్చు కాబట్టి ఎక్కువ నేను హార్డ్ కాపీ ప్రిఫర్ చేస్తాను. ఇంకా అది దొరకని టైంలో లేకపోతే నాకు పాసిబిలిటీ లేనప్పుడు సాఫ్ట్ కాపీ అయితే డౌన్లోడ్ చేసుకుని నేను చదువుతాను. ఆల్రెడీ నేను వెబ్సైట్లో ఎన్సీఆర్టీ వెబ్సైట్ నుంచి మనం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని ఒక వీడియో అయితే క్లియర్గా చేశాను. మీకు కనుక ఇప్పటిదాకా ప్రాసెస్ తెలియని వాళ్ళైతే నేను డిస్క్రిప్షన్లో కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో టెక్స్ట్ బుక్ సోషల్ సైన్స్ డెమోక్రాటిక్ పాలిటిక్స్ 2 టెక్స్ట్ బుక్ ఇన్ పొలిటికల్ సైన్స్ ఫర్ క్లాస్ 10th ఇలా అయితే పిక్చర్ ఉంటుంది. ఇది వచ్చేసరికి పాలిటీ క్లాస్ 10th టెక్స్ట్ బుక్ అనమాట. సో ఫస్ట్ లెసన్ ఈరోజు అయితే మనం అసలు ఓవరాల్గా ఏమేం లెసన్స్ ఉన్నాయి, ఓవరాల్ ఒక 10 లెసన్స్ అయితే ఉన్నాయి, బట్ నేమ్స్ కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి పవర్ షేరింగ్, సెకండ్ వన్ ఫెడరలిజం. పవర్ షేరింగ్ అంటే ఏంటి, అసలు పవర్ షేరింగ్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు చేయాలి పవర్ అనేది షేరింగ్, చేయకపోతే ఏమవుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ వన్ వచ్చి ఫెడరలిజం. డెమోక్రసీ అండ్ డైవర్సిటీ చాప్టర్ 3. చాప్టర్ 4 వచ్చి జెండర్, రిలీజియన్ అండ్ కాస్ట్ గురించి. చాప్టర్ 5 పాపులర్ స్ట్రగుల్స్ అండ్ మూమెంట్స్. చాప్టర్ 6 పొలిటికల్ పార్టీస్. ఓవరాల్ 8 చాప్టర్స్ ఉన్నాయి దీంట్లో. చాప్టర్ 7 అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ, ఛాలెంజెస్ టు డెమోక్రసీ. సో డెమోక్రసీ వల్ల అవుట్కమ్ ఏంటి, డెమోక్రసీకి ఉన్న ఛాలెంజెస్ ఏంటి. సో ఇలా డిఫరెంట్ చాప్టర్స్ అయితే ఉన్నాయి. సో ఈరోజు ఫస్ట్ చాప్టర్ వచ్చి పవర్ షేరింగ్ అనమాట. సో ఈ వీడియోలో క్లియర్గా మనం ఫస్ట్ చాప్టర్ చూసేద్దాం. జనరల్గా యూట్యూబ్లో ఏంటి అంటే హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ కానీ లేకపోతే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ ఉన్నాయి. చాలా తక్కువ మనకి తెలుగులో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ ఉన్నాయి. బట్ తెలుగు బ్యాక్గ్రౌండ్ కానీ తెలుగు మదర్ టంగ్ కలిగిన వాళ్ళు, సౌత్ ఇండియన్స్, హైదరాబాద్ ఆర్ తెలంగాణ ఆర్ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు అయితే కనుక కొంచెం డిఫికల్ట్ ఫీల్ అవ్వచ్చు హిందీ అర్థం కాని వాళ్ళు అని చెప్పేసి నేను ప్రిపేర్ అవుతూ కూడా నా ప్రిపరేషన్ గ్యాప్స్లో ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎన్సీఆర్టీలో వీళ్ళు మనకి ఒక ఇంపార్టెంట్ థింగ్ని కూడా ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రియాంబుల్. సో ఈ ప్రియాంబుల్ మనం మొత్తం నేర్చుకోవడం బెస్ట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ యొక్క మీనింగ్ కూడా అర్థం అవ్వాలి, తెలుసుకుంటే ఇంకా మనకి బెటర్ అనమాట. ఆన్సర్ రైటింగ్లో ఆ టర్మ్స్ యూజ్ చేయొచ్చు. సో ఎస్, పవర్ షేరింగ్. ఇక్కడ ఓవర్వ్యూ వచ్చేసరికి అసలు పవర్ షేరింగ్ అంటే ఏంటి, అంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయరు. పవర్ షేరింగ్ అనేది ఎందుకు తెలుసుకోవాలి అని చెప్పేసి ఇదే టాపిక్ చెప్తూ ఉంటారు. అది అంత ఇంపార్టెంట్ కాదు, అందుకే నేను స్కిప్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి క్లియర్గా అయితే మనం చూద్దాం. ఐ హోప్ మీకు టెక్స్ట్ బుక్ అయితే క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఆర్ఎల్స్ మీరు వీడియో చూస్తూ ఒక పని అయితే చేయొచ్చు. మీ దగ్గర మీ ఓన్ టెక్స్ట్ బుక్ కనుక ఉంటే మీ ఓన్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూస్తూ చదువుకోవచ్చు ఆర్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఓకే, బెల్జియం అండ్ శ్రీలంక. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, అసలు పవర్ షేరింగ్ గురించి చాప్టర్ నేమ్ ఏమో పవర్ షేరింగ్ అని ఉంది, కానీ ఫస్ట్ టాపిక్ చూస్తేనేమో బెల్జియం అండ్ శ్రీలంక అని ఉంది. అసలు బెల్జియం కంట్రీ గురించి ఎందుకు చెప్తున్నారు, శ్రీలంక గురించి ఎందుకు చెప్తున్నారో చూద్దాం. బెల్జియం ఈజ్ ఏ స్మాల్ కంట్రీ ఇన్ యూరోప్. బెల్జియం అనేది అసలు ఎక్కడుంది, యూరోప్లో ఉన్న ఒక చిన్న కంట్రీ. స్మాలర్ ఇన్ ఏరియా దాన్ ద స్టేట్ ఆఫ్ హర్యానా. సో మన హర్యానా ఎట్లా అయితే చిన్నగా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది బెల్జియం కూడా. ఇట్ హ్యాస్ బార్డర్స్ విత్ ఫ్రాన్స్, ద నెదర్లాండ్స్, జర్మనీ అండ్ ద
లూక్సెంబర్గ్. ఓకే, ఇట్ హ్యాస్ అ పాపులేషన్ ఆఫ్ లిటిల్ ఓవర్ 1 crore. సో దానికి ఒక 1 crore పాపులేషన్ అయితే ఉన్నారు బెల్జియంలో. అబౌట్ హాఫ్ ద పాపులేషన్ ఆఫ్ హర్యానా. ఏరియా అయితే ఈక్వల్ టు హర్యానా, బట్ పాపులేషన్ వైజ్ అయితే హర్యానా కంటే హాఫ్ అనమాట. అంటే హర్యానా పాపులేషన్ 2 crores అయితే మన బెల్జియం పాపులేషన్ వచ్చేసరికి ఓన్లీ 1 crore. ద ఎథ్నిక్ కాంపోజిషన్ ఆఫ్ దిస్ స్మాల్ కంట్రీ ఈజ్ వెరీ కాంప్లెక్స్. సో ఇప్పుడు అసలు బెల్జియం ఎక్కడుంది? యూరోప్లో ఉంది. బెల్జియంకి ఏ కంట్రీస్ బోర్డర్స్ ఉన్నాయని చూసాం కదా. సో ఇలా ఏదైనా కొత్త కంట్రీ నేమ్ వింటున్నప్పుడు మనం వెంటనే వరల్డ్ మ్యాప్. సో బెల్జియం అనేది ఇండియాలో లేదు కదా, సో అందుకనే వరల్డ్ మ్యాప్ ఓపెన్ చేసి, ఇదైతే చాలా పెద్ద మ్యాప్. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రిపరేషన్ రిలేటెడ్, కోచింగ్ రిలేటెడ్, కొంచెం ఇన్ఫర్మేషన్ రిసోర్స్ గ్యాదర్ చేయడానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ పర్చేస్ చేశాను. ఇది ఓన్లీ ఢిల్లీలోనే అవైలబుల్గా ఉంటుంది అనుకోవద్దు, ఎక్కడైనా మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది. దట్ ఈస్ అప్ టు యూ. నా దగ్గర అయితే 2 టైప్స్ ఆఫ్ మ్యాప్స్ ఉన్నాయి. ఒకటి దీనికంటే చిన్నది లామినేటెడ్ వన్, అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇది ఏమీ లామినేట్ అయితే చేయలేదు, జస్ట్ పేపర్ అనమాట. నేను హ్యాండీగా ప్రిపేర్ అవ్వడానికి, ఏదైనా హైలైట్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి ఇది కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు చూద్దాం రండి. ఇదిగోండి, ఇక్కడ బెల్జియం. నేను ఎక్కడైతే పెన్సిల్ పెట్టానో ఇక్కడ బెల్జియం ఉంది. లెట్ మీ ట్రై హైలైటింగ్ 1 minute. ఇదిగోండి, వీడియోని జూమ్ చేసి చూపిస్తున్నాను. ఎస్, ఇది వచ్చేసరికి బెల్జియం. బెల్జియం ఎక్కడుంది? యూరోప్లో ఉంది. బెల్జియం చుట్టూ ఏమేమి కంట్రీస్ ఉన్నాయి? జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, లూక్సెంబర్గ్. ఓకే, ఎస్. సో లూక్సెంబర్గ్, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఇది బెల్జియం అనమాట. బెల్జియం అనేది ఎక్కడ ఉంది అంటే యూరోప్లో ఉంది. ఇది యూరోప్, ఇలా ఇది బెల్జియం అనమాట. ఇక్కడ చిన్న ప్లేస్ ఉంది కదా, ఇది వరల్డ్ కదా, ఇది చిన్న ప్లేస్ ఉంది కదా, అది వచ్చేసరికి బెల్జియం. ఓకే, అండ్ ఐ హోప్ మీకు మ్యాప్ పాయింటింగ్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. గుడ్. సో మనం ఏదైనా టాపిక్ ప్రిపేర్ అవుతున్నప్పుడు, సపోజ్ ఒక కొత్త కంట్రీ పేరు కానీ, ఏదైనా ప్లేస్ పేరు కానీ కమ్ అక్రాస్ అయినప్పుడు వెంటనే మ్యాప్ ఓపెన్ చేసి, ఇండియా మ్యాప్ అయితే ఇండియా మ్యాప్, లేకపోతే వరల్డ్ మ్యాప్ అయితే వరల్డ్ మ్యాప్ ఓపెన్ చేసి ఆ ప్లేస్ ఎక్కడుందో చూడటం ఒకసారి. ఇలా ప్రాక్టికల్ వే ఆఫ్ లెర్నింగ్ అనమాట. ఒకేసారి మ్యాప్ పాయింటింగ్ కూర్చుని 1 dayలో నేను మొత్తం నేర్చేసుకుంటా వరల్డ్లో ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏదేది ఉంది అంటే అలా గుర్తుండడం కంటే, ఇలా మనం ఏదైనా ఒక ప్లేస్ విన్నప్పుడు అది ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు సపోజ్ బెల్జియం చూసాము, యూరోప్లో ఉంటుంది అని తెలిసింది, అది ఎక్కడ ఉందో తెలిసింది. సో అసలు యూరోప్ ఎక్కడ ఉందో తెలిసింది మనకి. సో ఇలా రిలేట్ చేసుకోవడం వల్ల మనకి చాలా యూస్ఫుల్, గుర్తుంటుంది. ఓకే, అందుకని నేను మీకు వీడియోలో ఇలా చూపిద్దామని చెప్పేసి ఓపెన్ చేసి రెడీగా పెట్టాను. నెక్స్ట్, ఓకే, బెల్జియం గురించి అయితే మనం చూసాం కదా. ఏం చెప్తున్నారు? ఒక స్మాల్ కంట్రీ యూరోప్లో ఉంది, దాని పాపులేషన్ వచ్చేసరికి ఈ డిస్క్రిప్షన్స్ అంత గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ ఏమీ కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారో చూద్దాం. ఆఫ్ ద కంట్రీస్ టోటల్ పాపులేషన్ 59% లీవ్స్ ఇన్ ద ఫ్లెమిష్ రీజన్. అంటే ఏంటి అంటే, కంట్రీ టోటల్ పాపులేషన్ 100% అని అనుకుంటే 59% అనేవాళ్ళు ఫ్లెమిష్ రీజన్లో ఉంటారు. సపోజ్ ఇప్పుడు మనము ఒక ఏరియాని డివైడ్ చేసామనుకోండి, అప్పర్ ఏరియా ఇదంతా ఒక ఫ్లెమిష్ రీజన్ అని చెప్పేసి, దీన్ని వాలోనియా అని చెప్పేసి అంటారు బెల్జియంలో. సో అలానే 59% ఇక్కడ ఉంటున్నారు. అండ్ రిమైనింగ్ ఇక్కడ ఫ్లెమిష్ రీజన్లో ఉన్న వాళ్ళు డచ్ మాట్లాడుతున్నారు. అనదర్ 40% పీపుల్ లివ్ ఇన్ ద వాలోనియా రీజన్ అండ్ స్పీక్ ఫ్రెంచ్. కింద వాలోనియా రీజన్లో ఉండే 40% ఏమో ఫ్రెంచ్ మాట్లాడుతున్నారు. సరే, 59 + 40 వచ్చేసరికి 99 అయింది కదా. మరి రిమైనింగ్ 1% ఏంటి అంటే, ద రిమైనింగ్ 1% ఆఫ్ ద బెల్జియన్ స్పీక్ జర్మన్. ఆ రిమైనింగ్ 1% వాళ్ళు జర్మన్ మాట్లాడతారు. సో ఇన్ ద క్యాపిటల్ సిటీ బ్రసెల్స్ 80% పీపుల్ స్పీక్ ఫ్రెంచ్, వైల్ 20% ఆర్ డచ్ స్పీకింగ్. సో ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది కదా. అంటే క్యాపిటల్ బ్రజల్స్లో మాత్రం 80% ఫ్రెంచ్ మాట్లాడతారు, రిమైనింగ్ 20% మాత్రమే డచ్ మాట్లాడతారు అని చెప్తున్నారు. నేను దీన్ని విడిగా క్లియర్గా ఒక పిక్చర్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు ఆ పిక్చర్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఎథ్నిక్ కాంపోజిషన్ ఆఫ్ బెల్జియం అని చెప్పేసి నేను క్లియర్గా ఒక పిక్చర్ డ్రా చేశాను. దాంట్లో వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాన్ని నేను క్లియర్గా అర్థమయ్యేలాగా డ్రా చేశాను. సో అసలు ఎథ్నిక్ కాంపోజిషన్ అంటే ఏంటి అంటే, ఎథ్నిక్ అంటే జాతి అనమాట, జాతిపరమైన కామన్ కల్చర్ బ్యాక్గ్రౌండ్. సో మనకి వేరే ఒక ఫ్యామిలీ, మన చుట్టూ మన సేమ్ కల్చర్, మనలాగా ట్రెడిషన్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మనం కొంచెం ఫ్రీగా కన్వీనియంట్గా ఫీల్ అవుతాము, వాళ్ళతో ఫ్రీగా మింగిల్ అవుతాం. అదే వేరే నార్త్ ఫారినర్స్ ఇంకెవరో ఉన్నారనుకోండి, మనము సౌత్ వాళ్ళతో కంబైన్ అయినంతగా ఫీల్ అవ్వలేము. సో అలా అనమాట.
కామన్ కల్చర్ బ్యాక్గ్రౌండ్, ఎథ్నిక్ అంటే తెలుగులో జాతి. ఓకే, లెట్స్ ఇప్పుడు బెల్జియం కనుక ఇది అయితే, ఇది కంప్లీట్ మొత్తం బెల్జియం అయితే పైన టాప్ పార్ట్ ఏమో ఫ్లెమిష్ రీజన్ అంటాము. దాంట్లో ఎక్కువ 59% ఉంటున్నారు. అంటే 100% బెల్జియంని 100 మెంబర్స్ అనుకుంటే 59 మెంబర్స్ ఫ్లెమిష్ రీజన్లో ఉంటారు. వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు అంటే వాళ్ళు వచ్చేసరికి డచ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. నెక్స్ట్ 40% వచ్చేసరికి వెలోనియా రీజన్లో ఉంటున్నారు. వీళ్ళు ఫ్రెంచ్ మాట్లాడుతున్నారు. సో 59 + 40 99. ఒక 1% మాత్రం జర్మన్, 1% వెలోనియా రీజన్లో ఉండే వాళ్ళే జర్మన్ మాట్లాడతారు. ఓకే, అట్ ద సేమ్ టైం బెల్జియం ఒక క్యాపిటల్ వచ్చేసరికి బ్రజెల్స్. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ బెల్జియం అంటే బ్రజెల్స్ అనమాట. బ్రజెల్స్లో మాత్రం అంటే ఓన్లీ బ్రజెల్స్లో ఉన్న పాపులేషన్ గురించి మళ్ళీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. బ్రజెల్స్లో 80% ఫ్రెంచ్. అక్కడ ఉన్న 100 మెంబర్స్ అని అనుకుంటే 80 మెంబర్స్ ఫ్రెంచ్ మాట్లాడతారు. అండ్ 100 - 80 20% డచ్ మాట్లాడతారు. సో ఇదైతే అర్థమైంది కదా. ఓకే, అసలు బెల్జియంలో 2 టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నారు. ఫ్లెమిష్ రీజన్ ఉంది, వెలోనియా రీజన్ ఉంది. ఫ్లెమిష్లో ఎక్కువ డచ్ మాట్లాడతారు లాంగ్వేజ్, అండ్ వెలోనియా రీజన్లో ఫ్రెంచ్ మాట్లాడుతున్నారు. సో దాని యొక్క క్యాపిటల్ వచ్చేసరికి బ్రజెల్స్లో మాత్రం ఫ్రెంచ్ ఎక్కువ మాట్లాడుతున్నారు అండ్ డచ్ తక్కువ మంది మాట్లాడుతున్నారు. సో ఇదైతే మనకు తెలిసింది. సో అసలు ఇక్కడ నేను ఇంకొక పాయింట్ ఏం రాశాను అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది. బెల్జియం వచ్చేసరికి యూరోప్లో ఉంది. బార్డర్స్ ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ, లూక్సెంబర్గ్ అని చెప్పేసి రాసేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి అంటే డచ్ వాళ్ళు కంట్రీలో ఎక్కువ డచ్ లాంగ్వేజ్ కంట్రీ మొత్తంలో ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. అవునా కాదా? 59% డచ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. బట్ క్యాపిటల్లో చూస్తే బ్రజెల్స్లో డచ్ 20% మైనారిటీలో ఉన్నారు. సో పాపులేషన్ కంట్రీ మొత్తంలో ఉన్నదేమో ఎక్కువ వీళ్ళు, కానీ క్యాపిటల్లో మాత్రం డచ్ మాట్లాడే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో ఓకే, ఇది పిక్చర్ ఈజీగా మీకు అర్థమవుతుంది అని చెప్పేసి ఈ పిక్చర్ని డ్రా చేసి దీన్ని చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇది కూడా మీరు సేమ్ డ్రా చేద్దాం అనుకున్న వాళ్ళు డ్రా చేయొచ్చు. ఆల్రెడీ ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్లో అయితే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. ఐ థింక్ యూ నీడ్ నాట్ డ్రా. నెక్స్ట్ అసలు ఇప్పుడు పవర్ షేరింగ్కి ఈ బెల్జియంకి ఏంటి సంబంధం అనేది చూద్దాం. నెక్స్ట్ సో ఇప్పుడు అర్థమైంది కదా. నెక్స్ట్ ద మైనారిటీ ఫ్రెంచ్ స్పీకింగ్ కమ్యూనిటీ వాజ్ రిలేటివ్లీ రిచ్ అండ్ పవర్ఫుల్. సో ఈ ఫ్రెంచ్ స్పీకింగ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు రిలేటివ్గా రిచ్ అండ్ పవర్ఫుల్ కూడా. దిస్ వాజ్ రిసెంటెడ్ బై ద డచ్ స్పీకింగ్ కమ్యూనిటీ హూ గాట్ ద బెనిఫిట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ and education much later. This led to tensions between the Dutch speaking and French speaking communities during the 1950s and 1960s. సో జనరల్గా ఏమవుతుంది, డచ్ వాళ్ళు వచ్చేసరికి కంట్రీలో ఎక్కువ మంది ఉన్నారు, క్యాపిటల్లో తక్కువ మంది ఉన్నారు. సో క్యాపిటల్లో ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి క్యాపిటల్ రీజన్లో ఏమవుతుంది, ఫ్రెంచ్ వాళ్ళ డామినేషన్ టువర్డ్స్ డచ్ అనేది జరుగుతుంది. అక్కడ ఏమవుతుంది, ఫ్రెంచ్ వాళ్ళకి డచ్ వాళ్ళకి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అయితే వస్తాయి. ఇదైతే మనకు అర్థమైంది కదా. సో ఎలా అంటే లెట్స్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. క్లాస్ మధ్యలో ఒక క్లాస్ ఉంది, దాంట్లో 40 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో 30 బాయ్స్ 10 గర్ల్స్ కనుక ఉంటే స్పోర్ట్స్ పీరియడ్ అప్పుడు గర్ల్స్ ఏమో ఇండోర్ గేమ్స్ ఏదో ఆడదామని ప్రిఫర్ చేశారు, బాయ్స్ ఏమో అవుట్డోర్ క్రికెట్ ఆడదాము అన్నారు. కానీ ఏమవుతుంది, ఫ్యాకల్టీ ఎక్కడికి తీసుకెళ్తారు, టీచర్ ఒకళ్ళే ఉన్నారు కాబట్టి బాయ్స్ మెజారిటీ కాబట్టి బాయ్స్ మాట విని అందరినీ గర్ల్స్ని కూడా క్రికెట్ గ్రౌండ్కి తీసుకెళ్ళి గేమ్ ఆడిపిస్తూ ఉంటారు. సో జనరల్గా జరిగేది ఏంటి అంటే మెజారిటీ చెప్పేది జరుగుతుంది కాబట్టి సో వీళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అనమాట. ఫ్రెంచ్ వాళ్ళు మెజారిటీలో ఉన్నారు, డచ్ వాళ్ళు క్యాపిటల్ సిటీ బ్రజెల్స్లో తక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి కూడా ఇక్కడ సరైన పవర్ అనేది లేదు. సో బ్రజెల్స్ ప్రెజెంటెడ్ ఎ స్పెషల్ ప్రాబ్లం. సో బ్రజెల్స్కి ఒక స్పెషల్ ప్రాబ్లం ఉంది. ఏంటి, ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, డచ్ స్పీకింగ్ వాళ్ళు కంట్రీలో ఎక్కువ ఉన్నారు, క్యాపిటల్లో మాత్రం బ్రజెల్స్లో మాత్రం తక్కువ ఉన్నారు. ఓకే, నౌ లెట్ us కంపేర్ దిస్ టు ద సిచ్యువేషన్. సో బ్రజెల్ సిచ్యువేషన్ అర్థమైంది. సో డచ్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు వేరియేషన్స్ ఉండడం. నెక్స్ట్ let us compare this to the situation in another country, శ్రీలంక. సో దీన్ని ఇంకొక సిచ్యువేషన్తో కంపేర్ చేసుకుందాం. ఆ ఇంకొక సిచ్యువేషన్ ఎక్కడిది అంటే శ్రీలంక కంట్రీది. శ్రీలంక ఈజ్ అన్ ఐలాండ్ నేషన్ జస్ట్ అ ఫ్యూ కిలోమీటర్స్ ఆఫ్ ద సదరన్ కోస్ట్ ఆఫ్ తమిళనాడు. సో శ్రీలంక అనేది ఎక్కడుంది, మన ఇండియా
ఇండియా దగ్గరే తమిళనాడు పక్కన ఒక ఐలాండ్ అనమాట. ఇట్ హ్యాస్ అబౌట్ 2 crore పీపుల్. సో దీంట్లో మాత్రం 2 crore పీపుల్ అయితే ఉన్నారు. అబౌట్ ద సేమ్ యాజ్ ఇన్ హర్యానా. సో హర్యానా లాగానే దీంట్లో కూడా 2 crore పీపుల్ అయితే ఉన్నారు. లైక్ అదర్ నేషన్స్ ఇన్ ద సౌత్ ఏషియా రీజన్, శ్రీలంక హ్యాస్ ఎ డైవర్స్ పాపులేషన్. శ్రీలంకలో కూడా డైవర్స్ పాపులేషన్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ కల్చర్స్ ఫాలో అయ్యేవాళ్ళు, డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడేవాళ్ళు. ద మేజర్ సోషల్ గ్రూప్స్ ఆర్ ద సిన్హాల స్పీకర్స్. సో మేజర్గా 74% సిన్హాల లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు అండ్ ద తమిళ్ స్పీకర్స్ 18%. ఓకే, ఫస్ట్ అసలు ఇప్పుడు ఇందాకలాగానే శ్రీలంక ఇండియా మ్యాప్లో ఎక్కడుందో కూడా ఒకసారి మనం శ్రీలంకని కూడా చూద్దాం. సో ఎస్, అండ్ ఐ విల్ ట్రై టు జూమ్ దిస్. సో ఇదిగోండి, ఇది వచ్చేసరికి శ్రీలంక అంటే ఇది ఐలాండ్ అని క్లియర్గా అర్థమవుతుంది. శ్రీలంక ఐలాండ్. ఇది దేని పక్కన ఉంది? ఇదంతా తమిళనాడు. ఈ పింక్ రీజన్ అంతా తమిళనాడు తర్వాత ఇదంతా వాటర్. దిస్ ఈజ్ ఇండియా, దిస్ ఈజ్ శ్రీలంక. సో శ్రీలంకలో ఇక్కడ వాళ్ళు కాకుండా, సిన్హాల లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు కాకుండా ఇంకెవరున్నారు? తమిళియన్స్ ఉన్నారు. అంటే జనరల్గా మనం మైగ్రేట్ అవుతూ ఉంటాం కదా. ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక ప్లేస్లో ఉన్నాను, లెట్స్ సపోజ్ నేను నార్త్లో ఉన్నాను అంటే కనుక నేను కంప్లీట్ నార్త్ నేటివ్ అవుతానా? అవ్వకపోవచ్చు. నా ప్రిపరేషన్కి రావచ్చు, లేకపోతే నా జాబ్ రిలేటెడ్ నేను షిఫ్ట్ అవ్వచ్చు, మైగ్రేట్ అవ్వచ్చు, ఫ్యామిలీతో ఫాదర్ జాబ్ రిలేటెడ్ షిఫ్ట్ అవ్వచ్చు. అలానే శ్రీలంకలో ఉన్న సిన్హాలో వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు 74% ఉంటే తమిళ్ నుంచి వచ్చి తమిళ్ మాట్లాడే వాళ్ళు 18% ఉన్నారు. సో ఇక్కడ కూడా నేను శ్రీలంక మ్యాప్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను. నెక్స్ట్ అసలు శ్రీలంకలో ఏం జరుగుతుంది, ఏమైందో చూద్దాం. సిన్హాల స్పీకర్స్ 74% అండ్ తమిళ్ స్పీకర్స్ 18% ఉన్నారు. అమాంగ్ తమిళియన్స్ దేర్ ఆర్ 2 సబ్ గ్రూప్స్. మళ్ళీ తమిళ్ మాట్లాడే వాళ్ళల్లో కూడా ఇంకొక 2 సబ్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఆ 2 సబ్ గ్రూప్స్ ఏంటి? తమిళ్ నేటివ్స్ ఆఫ్ ద కంట్రీ. సో శ్రీలంక కంట్రీకి సంబంధించిన తమిళ్ నేటివ్స్ అంటే ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ నుంచి శ్రీలంకకే సంబంధించిన వాళ్ళు, తమిళ్కి సంబంధించిన వాళ్ళు ఆర్ కాల్డ్ శ్రీలంకన్ తమిళ్స్. వాళ్ళని ఏమంటున్నారంటే శ్రీలంకన్ తమిళ్స్ అంటున్నారు. వాళ్ళు 13%. ద రెస్ట్ హూస్ 4 fathers కేమ్ ఫ్రమ్ ఇండియా ఆర్ యాజ్ ప్లాంటేషన్ వర్కర్స్ డ్యూరింగ్ కలోనియల్ పీరియడ్ ఆర్ కాల్డ్ ఇండియన్ తమిళ్స్. ఎవరైతే మిగతా వాళ్ళు 18%లో 13% శ్రీలంకన్ తమిళ్స్ అండ్ రిమైనింగ్ 5% వచ్చేసరికి ఇండియన్ తమిళ్స్ అని ఎందుకు అంటున్నారు అంటే ఎవరైతే బ్రిటిష్ ఉన్నప్పుడు కొలోనియల్ పీరియడ్ టైంలో ప్లాంటేషన్ అక్కడికి వెళ్ళి క్రాప్స్ ఇవన్నీ పండిస్తే రకరకాల వేరే వర్క్స్ పైన వెళ్ళిన వాళ్ళు ఇండియన్ తమిళ్స్ అనమాట. సో తమిళ్స్లో 2 కేటగిరీస్, శ్రీలంకన్ తమిళ్స్ 13%, ఇండియన్ తమిళ్స్ 5%. ఇక్కడ దాకా అర్థమైంది కదా. నేను దీన్ని కూడా క్లియర్గా రిప్రజెంట్ చేశాను, చూపిస్తాను. యాజ్ యూ కెన్ సీ ఫ్రమ్ ద మ్యాప్ శ్రీలంకన్ తమిళ్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద నార్త్ అండ్ ఈస్ట్ ఆఫ్ ద కంట్రీ. సో మ్యాప్లో ఇక్కడ వీళ్ళు టెక్స్ట్ బుక్లో ఏమైతే ఇచ్చారంటే ఇలా ఇచ్చారు. ఇది శ్రీలంక అయితే నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. సో నార్త్ అండ్ ఈస్ట్లో ఎక్కువ ఎవరున్నారు అంటే కనుక శ్రీలంకన్ తమిళ్ వాళ్ళు అయితే ఉన్నారు. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద సిన్హాల స్పీకింగ్ పీపుల్ ఆర్ బుద్ధిస్ట్. సిన్హాల మాట్లాడే వాళ్ళు ఎక్కువ బుద్ధిస్ట్. వైల్ అంటే 74% వాళ్ళు బుద్ధిస్ట్ అనమాట. వైల్ మోస్ట్ ఆఫ్ ద తమిళ్స్ ఆర్ హిందూస్ ఆర్ ముస్లిమ్స్. కానీ ఈ తమిళ్స్ మాత్రం ముస్లిమ్స్ ఆర్ హిందూస్. దేర్ ఆర్ అబౌట్ 7% క్రిస్టియన్స్ హూ ఆర్ బోత్ తమిళ్ అండ్ సిన్హాల. కానీ 7% క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటి అంటే బోత్ సిన్హాల అండ్ తమిళ్ కూడా మాట్లాడతారు. దీన్ని కూడా నేను ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ఒక చిన్న పిక్చర్ అయితే ఇక్కడ రిప్రజెంట్ చేశాను. ఆ పిక్చర్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇదిగోండి, ఇక్కడ మీరు పిక్చర్ చూడండి. సో ఇది వచ్చేసరికి శ్రీలంక. నేను ఇలా మ్యాప్ డ్రా చేశాను. శ్రీలంకన్ తమిళ్స్ ఇక్కడ ఉన్నారు. ఇది ఇండియన్ తమిళ్స్ అనమాట. ఇండియన్ తమిళ్స్ తక్కువ మంది ఉన్నారు. శ్రీలంకన్ తమిళ్స్ 13% కదా. సో వీళ్ళు వచ్చేసరికి 13% ఉన్నారు, వీళ్ళు వచ్చేసరికి 5% ఉన్నారు. మనం అది కూడా చూపించాలి ఏరియా వైజ్ కాబట్టి. ఇక్కడ ఎక్కువ ఏరియా ఉంటుంది, ఇక్కడ తక్కువ ఏరియా ఉంది. నెక్స్ట్
సిన్హాలా మాట్లాడే వాళ్ళు ఓవరాల్ శ్రీలంక మొత్తంలో సిన్హాలా మాట్లాడే వాళ్ళు వచ్చి 74% మాత్రమే ఉన్నారు. కానీ తమిళ్ మాట్లాడే వాళ్ళు 18% ఉన్నారు. ఈ తమిళ్లో కూడా 2 టైప్స్ డివైడ్ అయింది మనకి తెలుసు. శ్రీలంకన్ తమిళ్స్, ఇండియన్ తమిళ్స్. శ్రీలంకన్ తమిళ్స్ అంటే 13% ఉన్నారు, ఇండియన్ తమిళ్స్ అంటే 5% ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వీళ్ళ రిలీజియస్ పరంగా డివిజన్ ఎలా వచ్చిందంటే సిన్హాలాస్ కంప్లీట్గా ఈ 74% సిన్హాలాస్ ఎక్కువ మొత్తం బుద్ధిస్టే. బట్ తమిళ్ మాట్లాడే వాళ్ళు మాత్రం హిందూస్ అండ్ ముస్లిమ్స్. ఈ 18%లో హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ప్లస్ ఇదే కాకుండా ఇక్కడ బుద్ధిస్ట్ వీళ్ళు, హిందూస్, ముస్లిమ్స్, ఎట్ ద సేమ్ టైం 7% వచ్చేసరికి తమిళ్ ప్లస్ సిన్హాలా మాట్లాడతారు వాళ్ళు క్రిస్టియన్స్. సో ఇక్కడ 4 రిలీజియన్స్ మనం చూస్తున్నాం. ఏంటి? బుద్ధిస్ట్, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. సో ఒక శ్రీలంకలోనే 100% ఆఫ్ పాపులేషన్లో ఇంత డివిజన్ అయితే జరిగింది. మేజర్ ఎక్కువ 74% వచ్చేసరికి బుద్ధిస్ట్, రిమైనింగ్ అంతా 3 కేటగిరీస్లో ఉన్నారు, హిందూస్, ముస్లిమ్స్ ప్లస్ క్రిస్టియన్స్. సో ఇక్కడ డామినేషన్ ఎవరిది ఉంటుంది? బుద్ధిస్ట్. ఈ సిన్హాలాస్ డామినేషన్ అయితే ఉంటుంది. సేమ్ మనం ఏదైతే క్లాస్ రూమ్లో చూసామో అక్కడేమో డచ్ లాంగ్వేజ్, బెల్జియంలో లాంగ్వేజ్ పరంగా డామినేషన్ అయితే ఉంది, అండ్ శ్రీలంకలో రిలీజియస్ పరంగా డామినేషన్ అయితే ఉంది. సరే, అసలు పవర్ షేరింగ్కి ఈ రెండింటి కేస్ స్టడీస్కి ఏంటి సంబంధం అని చూద్దాం. Just imagine what could happen in situation like this. In Belgium, the Dutch community could take advantage of its numeric majority. So బెల్జియంలో డచ్ వాళ్ళు మెజారిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళు మెజారిటీ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఫోర్స్ ఇట్స్ విల్ ఆన్ ద ఫ్రెంచ్ అండ్ జర్మన్ స్పీకింగ్ పాపులేషన్. సో ఫ్రెంచ్, జర్మన్ మాట్లాడే వాళ్ళపైన వీళ్ళు ఏది చేద్దాం అనుకుంటున్నా అదే చేసేలాగా వీళ్ళు మిగతా వాళ్ళని ఫోర్స్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, దిస్ వుడ్ పుష్ ద కాన్ఫ్లిక్ట్ అమాంగ్ కమ్యూనిటీస్ ఫర్దర్. సో ఇలానే కంటిన్యూ అయితే ఏమవుతుంది? డచ్ మాట్లాడే వాళ్ళ మధ్య, ఫ్రాన్స్ మాట్లాడే వాళ్ళ మధ్య, జర్మన్ మాట్లాడే వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్ అయితే వస్తాయి, కాన్ఫ్లిక్ట్స్ ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్, దిస్ కుడ్ లీడ్ టు అ వెరీ మెస్సీ పార్టీషన్ ఆఫ్ ద కంట్రీ. దీనివల్ల ఏమవుతుంది? కంట్రీ కూడా బ్రేక్ అయిపోతుంది, పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. బోత్ ద సైడ్స్ వుడ్ క్లెయిమ్ కంట్రోల్ ఓవర్ బ్రజెల్స్. సో వీళ్ళు ఏమంటారు? బ్రజెల్స్ అంటే క్యాపిటల్ పైన మా కంట్రోల్ కావాలి. క్యాపిటల్లో ఎక్కువ మంది ఉంటున్న వాళ్ళు ఫ్రెంచ్ కాబట్టి మేమే కంట్రోల్ చేస్తామని వాళ్ళు అంటారు. అండ్ ఓవరాల్గా కంట్రీలో బెల్జియంలో డచ్ వాళ్ళు కాబట్టి మేమే కంట్రోల్ చేస్తాం క్యాపిటల్ కూడా అని వాళ్ళు అంటారు. సో యూజువల్గా ఏమవుతుంది? ఇలాగ వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అయితే ఏర్పడుతుంది. నెక్స్ట్, ఇన్ శ్రీలంక. ఓకే, శ్రీలంక కేసులో ఏం జరుగుతుంది? ద సిన్హాలా కమ్యూనిటీ ఎంజాయ్డ్ అండ్ ఈవెన్ బిగ్గర్ మెజారిటీ అండ్ కుడ్ ఇంపోజ్ ఇట్స్ విల్ ఆన్ ద ఎంటైర్ కంట్రీ. శ్రీలంక సిన్హాలా లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ మెజారిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అనుకుందే చేస్తాము అని చెప్పేసి కంట్రీ పైన, మిగతా వాళ్ళ పైన ఫోర్స్ చేయొచ్చు. Now let us look at what happened in both these countries. సరే, ఇప్పుడు ఈ 2 కంట్రీస్లో ఏమైందో మనం క్లియర్గా చూసి తెలుసుకుందాం. సో ఇక్కడ వరకు అయితే మనం ఏం తెలుసుకున్నామంటే ఎథ్నిక్ కాంపోజిషన్ ఆఫ్ ద బెల్జియం అండ్ శ్రీలంక. అసలు బెల్జియం ఎక్కడుంది, బెల్జియంలో ప్రాబ్లం ఏంటి, శ్రీలంక ఎక్కడుంది, శ్రీలంకలో ఏం ప్రాబ్లమ్. బెల్జియంలో వచ్చేసరికి లాంగ్వేజ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది, ఒకళ్ళు మెజారిటీలో ఉన్నారు, ఒకళ్ళు వేరే లాంగ్వేజ్ వాళ్ళు మైనారిటీలో ఉన్నారు. అదే శ్రీలంక కనుక చూస్తే రిలీజియన్ రిలేటెడ్. సో బుద్ధిజం ఎక్కువ మెజారిటీలో ఉన్న వాళ్ళు బుద్ధిజం ఫాలో అవుతున్నారు, మిగతా వాళ్ళందరూ కలిపి ఒక 3 రిలీజియస్ లాగా ఫాలో అవుతున్నారు, హిందూస్, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ అనమాట. సో రిలీజియస్ డామినేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ లాంగ్వేజ్ డామినేషన్ అయితే ఉంది. బట్ ఏం జరిగిందో చూద్దాం మనం. నెక్స్ట్ సబ్ హెడింగ్ వచ్చేసరికి మెజారిటేరియనిజం ఇన్ శ్రీలంక. అసలు మెజారిటేరియనిజం అంటే ఏంటి అంటే ఇక్కడ మీనింగ్ ఉంది, చూద్దాం. A belief that the majority community should be able to rule a country in whichever way it wants by disregarding the wishes and needs of the minority. సో జనరల్గా క్లియర్గా మీనింగ్ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంది. అదేంటి అంటే ఒక బిలీఫ్, మెజారిటీ ఎవరైతే ఉన్నారో, ఎక్కువ మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ ప్లేస్ అంతా రూల్ చేయాలి,
మైనారిటీ వాళ్ళు ఏమనుకుంటున్నా మాకు సంబంధం లేదు అన్నట్లుగా ఉంటే కనుక దాన్ని మెజారిటేరియనిజం అని అంటాము. సో శ్రీలంకలో ఈ మెజారిటేరియనిజం ఎలా ఉందో చూద్దాం. శ్రీలంక ఎమర్జ్డ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ ఇన్ 1948. సో శ్రీలంకకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది అంటే 1948లో వచ్చింది. ద లీడర్స్ ఆఫ్ ద సిన్హాలా కమ్యూనిటీ, సో జనరల్గా శ్రీలంకలో ఎక్కువ మెజారిటీలో ఉన్న వాళ్ళది ఎవరు? సిన్హాలా కమ్యూనిటీ వాళ్ళు. సాట్ టు సెక్యూర్ డామినెన్స్ ఓవర్ గవర్నమెంట్ బై వర్చ్యూ ఆఫ్ దేర్ మెజారిటీ. సో గవర్నమెంట్లో కూడా వాళ్ళే ఎక్కువ డామినెన్స్ ఉన్నారు. ఎందుకు అంటే మెజారిటీ వాళ్ళే ఉన్నారు కాబట్టి, 74% వాళ్ళే ఉన్నారు కాబట్టి గవర్నమెంట్లో కూడా ఎక్కువ డామినెన్స్ వాళ్ళదే ఉంటుంది. యాజ్ అ రిజల్ట్ ద డెమోక్రాటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అడాప్టెడ్ అ సిరీస్ ఆఫ్ మెజారిటేరియన్ మెజర్స్ టు ఎస్టాబ్లిష్ సిన్హాలా సుప్రిమసీ. సో వాళ్ళు ఏం చేశారు అంటే అలా ఎన్నుకోబడిన సిన్హాలా గ్రూప్ వాళ్ళు సిన్హాలా సుప్రిమసీ అంటే తమిళియన్స్, హిందూస్ వీళ్ళందరిపైన శ్రీలంక సిన్హాలా వాళ్ళదే, మాదే ఉండాలి, మేమే ఫస్ట్ ప్లేస్లో ఉండాలి, మేమే మెజారిటీస్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, కొన్ని మెథడ్స్ తీసుకుని గవర్నమెంట్ అడాప్టెడ్ ఏ సిరీస్ ఆఫ్ మెజారిటేరియన్ మెజర్స్ని కొన్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళు ఈ సిన్హాలా సుప్రిమసీని ఎస్టాబ్లిష్ చేశారు. అవేంటి అంటే చూద్దాం. ఇన్ 1956 an act was passed to recognize సిన్హాలా యాజ్ ద ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజ్. సో 1956లో ఒక యాక్ట్ అయితే పాస్ చేశారు. అదేంటి, సిన్హాలా మాత్రమే అంటే తమిళ్ లాంగ్వేజ్ని వదిలేసి ఓన్లీ సిన్హాలాని మాత్రమే అఫీషియల్ లాంగ్వేజ్గా రికగ్నైజ్ చేయాలి అని చెప్పేసి యాక్ట్ని పాస్ చేశారు. దస్ డిస్రిగార్డింగ్ తమిళ్. సో తమిళ్ సంబంధం లేకుండా ఓన్లీ సిన్హాలా లాంగ్వేజ్ మాత్రమే అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయాలి అని చెప్పేసి. ద గవర్నమెంట్ ఫాలోడ్ preferential policies that favored Sinhala applicants for university positions and government jobs. At the same time వీళ్ళకి ఏమైందంటే సిన్హాలా లాంగ్వేజ్ మాట్లాడుతూ సిన్హాలా లాంగ్వేజ్కి సంబంధించిన వాళ్ళకే ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్, యూనివర్సిటీస్లో చదువుకోవడానికి సీట్స్ అవన్నీ వచ్చేలాగా కూడా వాళ్ళకి ప్రిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్, a new constitution stipulated that the state shall protect and foster Buddhism. So at the same time ఈ సిన్హాలా వాళ్ళు ఎక్కువ ఫాలో అయ్యే రిలీజన్ ఏంటి, బుద్ధిజం కదా. అందుకనే ఒక న్యూ కాన్స్టిట్యూషన్ కూడా తీసుకొచ్చారు. ఏమని, బుద్ధిజంని ప్రొటెక్ట్ చేయాలి అండ్ ఫాస్టర్ చేయాలి, పెంచాలి అని చెప్పేసి వీళ్ళొక న్యూ లా కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్, సో లాంగ్వేజ్ని ఒకదాన్ని అఫీషియల్ చేశారు, సిన్హాలా లాంగ్వేజ్ని అఫీషియల్ చేశారు, బుద్ధిజంని ఫాస్టర్ చేస్తున్నారు. ఆల్ దీస్ గవర్నమెంట్ మెజర్స్ కమింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ టు ద ఫీలింగ్ ఆఫ్ ఎలినేషన్ అమాంగ్ శ్రీలంకన్ తమిళ్. సో జనరల్గా ఇలా జరగడం వల్ల ఏమవుతుంది అంటే శ్రీలంకన్ తమిళ్స్ వాళ్ళు ఆ గ్రూప్ వాళ్ళు ఒంటరిగా అయిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మాకెవరు లేరు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు అని చెప్పేసి. దే ఫెల్ట్ దట్ నన్ ఆఫ్ ద మేజర్ political parties led by the Buddhist Sinhala leaders was sensitive to their language and culture. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఏ మేజర్ పొలిటికల్ పార్టీ కూడా మాకు ఫేవర్గా లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అన్ని సిన్హాలా వాళ్ళ సైడ్ మాత్రమే ఉన్నారు, వాళ్ళకే వాళ్ళు న్యాయం చేసుకుంటున్నారు అని చెప్పేసి ఈ తమిళియన్స్ ఫీల్ అయ్యారు. నెక్స్ట్, వాళ్ళ లాంగ్వేజ్ని పట్టించుకోవట్లేదు, అట్ ద సేమ్ టైం వాళ్ళ కల్చర్ని కూడా. దే ఫెల్ దట్ ద కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ డినైడ్ దెమ్ equal political rights, discriminated against them in getting jobs and other opportunities and ignored their interest. సో జనరల్గా ఏమైంది అంటే మాకు జాబ్స్ రాకుండా చేస్తున్నారు అంటే వాళ్ళు ఇంటెన్షనల్గా ఏమీ ఆపట్లేదు. ఉన్న జాబ్స్ అంతా సిన్హాలా కమ్యూనిటీ వాళ్ళకి, సిన్హాలా మాట్లాడే వాళ్ళకి మాత్రమే వెళ్తుంటే వీళ్ళకి ఆటోమేటిక్గా జాబ్స్ అనేవి ఉండవు, యూనివర్సిటీలో సీట్స్ కూడా ఉండవు. సో ఏమైంది, శ్రీలంకన్ తమిళ్స్లో ఒక ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఏ పొలిటికల్ పార్టీ కూడా మాకు సరైన న్యాయం చేయట్లేదు అని చెప్పేసి వీళ్ళల్లో ఒక ఏలినేషన్ ఫీలింగ్ అయితే స్టార్ట్ అయ్యి బిట్వీన్ ద సిన్హాలాస్ అండ్ తమిళ్ కమ్యూనిటీ స్ట్రెయిన్డ్ ఓవర్ టైమ్. సో టైం టు టైం ఇది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. యాజ్ ఎ రిజల్ట్ ద రిలేషన్స్ వాళ్ళకున్న రిలేషన్స్ అనేవి కూడా తగ్గిపోతూ వస్తున్నాయి. అంటే ఒక మంచి రిలేషన్స్ బాండింగ్స్ అయితే వాళ్ళ మధ్య లేవు. The Sri Lankan
Tamils launched parties and struggles for the recognition of Tamil as an official language for regional autonomy and equality of opportunity in securing education and jobs. సో వీళ్ళు ఏం చేశారు అంటే లాంచ్డ్ పార్టీస్, కొన్ని పొలిటికల్ పార్టీస్ వీళ్ళు కూడా స్టార్ట్ చేసి, అంటే మాకంటూ పొలిటికల్ పార్టీస్ ఉండాలి, సిన్హాలాస్ మెజారిటీయే ఉంటుంది, మాకు కూడా పొలిటికల్ పార్టీస్ ఉండాలి అని చెప్పేసి ఈ ఇండియన్ తమిళ్స్, శ్రీలంకన్ తమిళ్స్ కూడా కొత్త పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసి తమిళ్ లాంగ్వేజ్ కూడా అఫీషియల్ లాంగ్వేజ్ లాగా మీరు ఐడెంటిఫై చేయాలి అని చెప్పి, అట్ ద సేమ్ టైం మాకు జాబ్స్లో ఆపర్చునిటీ ఉండాలి, ఎడ్యుకేషన్లో ఆపర్చునిటీ ఉండాలని చెప్పేసి ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ద డిమాండ్ ఫర్ మోర్ అటానమీ టు ప్రొవిన్సెస్ పాపులేటెడ్ బై ద తమిళ్స్ వాజ్ రిపీటెడ్లీ డినైడ్. బై 1980s సెవరల్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ వర్ ఫార్మ్ డిమాండింగ్ అన్ ఇండిపెండెంట్ తమిళ్ ఈలం స్టేట్ ఇన్ నార్థన్ అండ్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ శ్రీలంక. సో జనరల్గా నార్థన్ అండ్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ శ్రీలంకలో మాకంటూ ఒక ఇండిపెండెంట్ తమిళ్ స్టేట్ కావాలి అని చెప్పేసి చాలా పొలిటికల్ పార్టీస్ అయితే ఈ తమిళ్లో ఉన్న తమిళియన్స్ వల్ల ఫామ్ అయిపోయి మాకు ఓన్లీ తమిళియన్ స్టేట్ అయితే మాకు కావాలని చెప్పేసి రివోల్ట్ అయితే స్టార్ట్ చేశారు. మాకు కూడా ఈ నార్త్ అండ్ ఈస్టర్న్ పార్ట్లో శ్రీలంకన్ తమిళ్ స్టేట్ మాకు సపరేట్ స్టేట్ కావాలి, మేమే ఇటు సైడ్ ఎక్కువ ఉన్నాం కాబట్టి మాకు ఒక సపరేట్ స్టేట్ కావాలి అని చెప్పేసి ఫైటింగ్ అయితే రివోల్ట్ అయితే స్టార్ట్ చేశారు. ద డిస్ట్రస్ట్ బిట్వీన్ ద టూ కమ్యూనిటీస్ టర్న్డ్ into widespread conflict. It soon turned into a civil war. సివిల్ వార్ లాగా స్టార్ట్ అయిపోయింది. అసలు సివిల్ వార్ అంటే ఏంటి అంటే ఏ వైలెంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అపోజింగ్ గ్రూప్స్ విత్ ఇన్ అ కంట్రీ దట్ బికమ్స్ సో ఇంటెన్స్ దట్ ఇట్ అపియర్స్ లైక్ ఏ వార్. సో ఒకే కంట్రీలో టూ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ కనుక ఫైట్ చేస్తుంటే, ఇంటర్నల్గా వీళ్ళకి పడకుండా ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటుంటే దాన్నే అది బయటకు ఒక వార్ లాగా అనిపిస్తే దాన్నే మనము సివిల్ వార్ అంటామన్నమాట. సో వీళ్ళు తమిళ్ వాళ్ళు సిన్హాలాస్ వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు. సో తమిళ్ని కూడా అఫీషియల్ లాంగ్వేజ్ లాగా రికగ్నైజ్ చేయాలి, అట్ ద సేమ్ టైం మాకు కూడా తమిళ్ వాళ్ళకి సపరేట్ స్టేట్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి ఫైట్ అయితే జరుగుతుంది. అలా సివిల్ వార్ స్టార్ట్ అయింది. నెక్స్ట్, యాజ్ అ రిజల్ట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ బోత్ ద కమ్యూనిటీస్ హ్యావ్ బీన్ కిల్డ్. ఇలా వార్ జరుగుతున్నప్పుడు జనరల్గా ఎక్కడైనా జరిగేది ఏంటి, వార్ జరుగుతున్నప్పుడు ఆ టూ కమ్యూనిటీస్లో ఎవరైతే వార్లో ఇన్వాల్వ్ అయ్యారో కొంతమంది చనిపోయారు, చాలామంది చనిపోవడం జరిగింది. మెనీ ఫ్యామిలీస్ వర్ ఫోర్స్ టు లీవ్ ద కంట్రీ యాజ్ రెఫ్యూజీస్ అండ్ మెనీ మోర్ లాస్ట్ దేర్ లైవ్లీహుడ్. చాలామంది ఏమో ఆ కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది, చాలామంది వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ డ్యామేజ్ అయ్యాయి, అసెట్స్ డ్యామేజ్ అయ్యాయి. You have read chapter 1 of economics textbook, okay, about Sri Lanka, excellent record of economic development, education and health, but the civil war has caused a terrible setback to the social, culture and economic life of the country. It ended in 2009. So 2009 civil war అనేది 2009లో ఎండ్ అయింది. అట్ ద సేమ్ టైం ప్రీవియస్గా ఉన్న శ్రీలంక యొక్క ఎకనామిక్, కల్చర్, సోషల్ లైఫ్ అంతా శ్రీలంక కంట్రీకి మొత్తం ఈ సివిల్ వార్ వల్ల చాలా డ్యామేజ్ అయితే కలిగింది. సో ప్రీవియస్గా అయితే లేదు. సో ఇది మెజారిటేరియనిజం ఇన్ శ్రీలంకలో వచ్చిన ప్రాబ్లం వల్ల, అంటే సిన్హాలాస్ వాళ్ళు డామినెన్స్ తీసుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే దిస్ లెడ్ టు ద సివిల్ వార్. ఓకే, ఇదైతే క్లియర్గా అర్థమైంది. మనం బెల్జియం గురించి చూసాము, శ్రీలంక గురించి చూసాము. శ్రీలంకలో లాంగ్వేజ్ డామినెన్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఏం జరిగిందో తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి అకామిడేషన్ ఇన్ బెల్జియం. అసలు బెల్జియంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ద బెల్జియన్ లీడర్స్ టుక్ అ డిఫరెంట్ పాత్. సో కానీ బెల్జియన్ లీడర్స్ మాత్రం ఒక డిఫరెంట్ పాత్ తీసుకుని వేరే వేలో వాళ్ళ కంట్రీని వాళ్ళు రూల్ చేస్తూ వస్తున్నారు. ఆ డిఫరెంట్ వే ఏంటో తెలుసుకుందాం. ద రికగ్నైజ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రీజనల్ డిఫరెన్సెస్ అండ్ కల్చరల్ డైవర్సిటీస్. సో వీళ్ళకి అర్థమైంది రీజనల్ డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ కల్చరల్ డైవర్సిటీస్ ఉన్నాయని అర్థమయ్యి బిట్వీన్ 1970s అండ్ 1993 దే అమెండెడ్ దర్ కాన్స్టిట్యూషన్ 4 times. వీళ్ళు ఏం చేశారంటే 1970 అండ్ 1993 మధ్య వీళ్ళ కాన్స్టిట్యూషన్ని 4 times అమెండ్ చేశారు. అంటే 4 times చేంజ్ చేశారు. కంప్లీట్ కాన్స్టిట్యూషన్ కాదు, ఏవైనా కొత్త ఆర్టికల్స్ యాడ్ చేయడం, రిమూవ్ చేయడం అలా.
amended their constitution 4 times so as to work out an arrangement that would enable everyone to live together within the same country. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్ని డిఫరెన్స్ ఉన్నప్పటికీ, డచ్ ఫ్రెంచ్ మధ్య డిఫరెన్స్ ఉన్నప్పటికీ, జర్మన్ వాళ్ళు 1% మాట్లాడే వాళ్ళు ఉన్నప్పటికీ ఎవ్వరికి ఏ డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకుండా మంచిగా హ్యాపీగా అందరూ లైఫ్ని లీడ్ చేసేలాగా సేమ్ కంట్రీలో కాన్స్టిట్యూషన్ని 4 times అమెండ్ అయితే చేశారు. ద అరేంజ్మెంట్ దే వర్క్డ్ అవుట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ కంట్రీ అండ్ ఈజ్ వెరీ ఇన్నోవేటివ్. సో ఈ అరేంజ్మెంట్ అనేది ఏ కంట్రీతోనూ పోల్చుకోవడానికి ఈక్వల్గా లేదు. వీళ్ళు చాలా ఇన్నోవేటివ్గా డిజైన్ చేసుకున్నారు వాళ్ళ యొక్క గవర్నమెంట్ని. అదేంటి? హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద బెల్జియన్ మోడల్. సో కొన్ని ఎలిమెంట్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. అదేంటి? ఫస్ట్ వన్ వచ్చరికి కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్స్ దట్ ద నెంబర్ ఆఫ్ డచ్ అండ్ ఫ్రెంచ్ స్పీకింగ్ మినిస్టర్స్ షాల్ బీ ఈక్వల్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో డచ్ సెంట్రల్ గవర్నమెంట్లో డచ్ మాట్లాడే వాళ్ళు, ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఈక్వల్గా ఉండాలి. లెట్ సపోజ్ 10 members మినిస్టర్స్ కనుక ఉంటే 5 డచ్ వాళ్ళు ఉండాలి, 5 ఫ్రెంచ్ వాళ్ళు ఉండాలి. సో ఎస్, ఇన్ కేస్ ఇలా లేకపోతే ఏమవుతుంది? పాపులేషన్ ఎక్కువ ఉంది కదా, లేకపోతే ఓవరాల్గా డచ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి డచ్ వాళ్ళు 8 members ఇచ్చేసి ఫ్రెంచ్ 2 members ఇస్తే ఏదైనా వీళ్ళ ఫేవర్గానే జరుగుతుంది, వీళ్ళకి అన్యాయం జరిగేది, శ్రీలంక కేసులో జరిగినట్టు. సో అలా లేకుండా వీళ్ళు ఏం చేశారు అంటే బోత్ డచ్ ఈక్వల్గా ఉండాలి అండ్ ఫ్రెంచ్ కూడా ఈక్వల్ మెంబర్స్ అయితే ఉండాలి అని చెప్పేసి ఆ ఒక స్టెప్ తీసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్లో. సమ్ స్పెషల్ లాస్ రిక్వైర్ ద సపోర్ట్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఫ్రమ్ ఈచ్ లింగ్విస్టిక్ గ్రూప్స్. దస్ no single community can make డెసిషన్స్ యూనిలాటరల్లీ. సో జనరల్గా ఏంటి అంటే ఎవరికి నచ్చిన డెసిషన్స్ వాళ్ళు తీసుకుని యూనిలాటరల్గా చేసుకునే అవకాశం లేకుండా ఈక్వల్ షేరింగ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్, మెనీ పవర్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ బీన్ గివెన్ టు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ద 2 regions ఆఫ్ ద కంట్రీ. సో కంట్రీలో ఉన్న 2 regions యొక్క స్టేట్స్కి కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఏదైతే పవర్స్ ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్స్ కూడా అవే పవర్స్ని షేర్ చేశారు. ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ సబార్డినేట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సబార్డినేట్ కాదు. అంటే సెంటర్ ఏది చెప్తే అది వినాలి అనేలాగా అయితే లేదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ government. Next, Brussels has a separate government in which both the communities have equal representation. So మనం చూసాం కదా, క్యాపిటల్లో డచ్ వాళ్ళు ఎక్కువ మంది, క్యాపిటల్లో డచ్ వాళ్ళు ఎక్కువ మంది లేరు, 20% ఉన్నారు, ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పేసి. కానీ బ్రెజిల్లో ఏమైంది క్యాపిటల్లో అంటే వాళ్ళు బ్రెజిల్లో కూడా అట్ ద సెంట్రల్ గవర్నమెంట్తో పాటు బ్రెజిల్లో కూడా ఈక్వల్ షేరింగ్, పవర్ షేరింగ్ అయితే జరిగింది. ద ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ యాక్సెప్టెడ్ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇన్ బ్రసెల్స్. సో ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు మెజారిటీ ఉన్నప్పటికీ ఈక్వల్ షేరింగ్ని యాక్సెప్ట్ చేశారు. బికాస్ ద డచ్ స్పీకింగ్ కమ్యూనిటీ హ్యాస్ యాక్సెప్టెడ్ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే ఒక అండర్స్టాండింగ్, సెంట్రల్ గవర్నమెంట్లో ఫ్రెంచ్ వాళ్ళు కూడా ఈక్వల్గా ఉండాలి అని చెప్పి, క్యాపిటల్లో డచ్ వాళ్ళు ఈక్వల్గా ఉండాలి అని చెప్పేసి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ లాగా అయితే ఈ డచ్ అండ్ ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు. ఓకే, నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ ద సెంట్రల్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ దేర్ ఈజ్ అ థర్డ్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్. సో 4th one వచ్చేసరికి 1, 2, 3 ఇక్కడ త్రీ అమెండ్మెంట్స్ అయితే చూసాము, 3 ప్రిన్సిపల్స్ మెజర్స్ చూసాము. ఫోర్త్ మెజర్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్తో పాటు దెర్ ఈజ్ అ థర్డ్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్. ఇంకొక గవర్నమెంట్ అయితే ఉంది. దిస్ కమ్యూనిటీ గవర్నమెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై పీపుల్ బిలాంగింగ్ టు 1 language కమ్యూనిటీ, డచ్, ఫ్రెంచ్ అండ్ జర్మన్. సో కమ్యూనిటీ గవర్నమెంట్ కూడా డచ్కి సంబంధించిన వాళ్ళు డచ్ వాళ్ళ కమ్యూనిటీని, ఫ్రెంచ్కి సంబంధించిన వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళ కమ్యూనిటీ, జర్మన్ వాళ్ళ కమ్యూనిటీని కూడా ఎన్నుకున్నారు. నో మ్యాటర్ వేర్ దే లివ్, వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా సంబంధం లేదు. దిస్ గవర్నమెంట్ హ్యాస్ ద పవర్ రిగార్డింగ్ కల్చరల్, ఎడ్యుకేషన్ అండ్ లాంగ్వేజ్ రిలేటెడ్ ఇష్యూస్. సో ఆ గవర్నమెంట్కి ఏ పవర్ ఉంటుంది అంటే లాంగ్వేజ్ రిలేటెడ్, కల్చర్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ పవర్స్ మాత్రం ఆ కమ్యూనిటీస్కి ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ కమ్యూనిటీస్. సో 1, 2తో పాటు థర్డ్ లెవెల్ కూడా, there is a third kind of government కూడా. You might find the Belgian model very complicated. ఇది చూడటానికి చాలా కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు. ఎందుకు ఇంత హెవీగా సెంటర్కి స్టేట్స్కి డివైడ్ చేశారు, ఇంకో కమ్యూనిటీ పెట్టారు అని అనుకోవచ్చు.
ఇట్ ఇండీడ్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ ఈవెన్ ఫర్ పీపుల్ లివింగ్ ఇన్ బెల్జియంలో ఉన్న వాళ్ళకి కూడా అది కాంప్లికేటెడ్. బట్ దీస్ అరేంజ్మెంట్స్ హ్యావ్ వర్క్డ్ వెల్ సో ఫార్. ఇప్పటి వరకు కూడా ఇలాంటి అరేంజ్మెంట్స్ అనేవి బాగా వర్క్ అయ్యాయి. దే హెల్ప్ టు అవాయిడ్ సివిక్ స్ట్రైఫ్ బిట్వీన్ ద టూ మేజర్ కమ్యూనిటీస్ అండ్ అ పాసిబుల్ డివిజన్ ఆఫ్ ద కంట్రీ ఆన్ లింగ్విస్టిక్ లైన్స్. సో శ్రీలంకలో అయితే వాళ్ళు లాంగ్వేజ్ బేస్డ్గా డివైడ్ చేసేయండి అని అడిగారు. కానీ బెల్జియంలో మాత్రం ఇలాంటి సివిల్ వార్ కానీ వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్ కానీ ఫైట్స్ కానీ రాలేదు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ పైన వాళ్ళు గవర్నమెంట్ని ఫ్రేమ్ చేసుకున్నారు. నెక్స్ట్, వెన్ మెనీ కంట్రీస్ ఆఫ్ యూరోప్ కేమ్ టుగెదర్ టు ఫార్మ్ ద యూరోపియన్ యూనియన్. సో యూరోప్లో ఉన్న చాలా డిఫరెంట్ కంట్రీస్ అన్నీ కూడా దగ్గరకు వచ్చి ఒక యూనియన్గా ఫామ్ అవుదాం మనము, ట్రేడ్ రిలేటెడ్ కానీ పొలిటికల్ ఇష్యూస్ కానీ వార్స్ కానీ వచ్చినప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒక యూనియన్ ఫామ్ అవుదాం అనుకున్నప్పుడు బ్రజెల్స్ వాజ్ చూసెన్ యాజ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్. బ్రజెల్స్ క్యాపిటల్ ఆఫ్ బెల్జియంని కూడా యూరోపియన్ యూనియన్స్కి కూడా హెడ్ క్వార్టర్స్ లాగా చూస్ చేసుకున్నారు. అంత మంచి గవర్నమెంట్ అయితే వాళ్ళ దగ్గర ఉంది. అదే వాళ్ళే కొట్టుకుంటూ ఉండే ఇదే యూరోపియన్ యూనియన్కి బ్రజెల్స్ని అసలు తీసుకునేవాళ్ళు. వాళ్ళకున్న గొడవలే చాలు అన్నట్టు మళ్ళీ మనతోనా అన్నట్లుగా ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, మంచి గవర్నమెంట్ని ఇన్నోవేటివ్గా ఫ్రేమ్ చేసుకున్నారు. కాబట్టి బ్రజెల్స్ని, బెల్జియం క్యాపిటల్ అయిన బ్రజెల్స్ని యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ కూడా చూస్ చేసుకున్నారు. నెక్స్ట్, వాట్ డూ వి లర్న్ ఫ్రమ్ దీస్ టూ స్టోరీస్ ఆఫ్ బెల్జియం అండ్ శ్రీలంక? సో బెల్జియం స్టోరీ నుంచి మనమేం తెలుసుకుంటున్నాము, ఎట్ ద సేమ్ టైం శ్రీలంక స్టోరీ నుంచి మనమేం తెలుసుకుంటున్నాము? బోత్ ఆర్ డెమోక్రసీస్, రెండు డెమోక్రసీయే. ఎస్, దే డెల్ట్ విత్ ద క్వశ్చన్ ఆఫ్ పవర్ షేరింగ్ డిఫరెంట్లీ. కానీ శ్రీలంకలో పవర్ షేరింగ్ డిఫరెంట్గా జరిగింది. సిన్హాలాస్ వాళ్ళు డామినెన్స్ తీసేసుకున్నారు. సో జనరల్గా తమిళియన్స్ వాళ్ళపైన కాన్ఫ్లిక్ట్, రివోల్ట్ జరిగింది, సివిల్ వార్ స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం బెల్జియంలో కూడా చాలా అంతే డైవర్షన్ ఉన్నప్పటికీ వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మంచి గవర్నమెంట్ని ఫ్రేమ్ చేసుకున్నారు. అదే చూద్దాం. దట్ ద యూనిటీ ఆఫ్ ద కంట్రీ ఈస్ పాసిబుల్ ఓన్లీ బై రెస్పెక్టింగ్ ద ఫీలింగ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అండ్ రీజన్స్. సో ఒక కంట్రీలో ఒక కంట్రీ నీట్గా యూనిటీగా ఉండాలి అంటే ప్రతి ఒక్క చిన్న కమ్యూనిటీ కూడా రెస్పెక్ట్ చేసి వాళ్ళకంటూ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఫామ్ చేయాలి. సచ్ అ రియలైజేషన్ రిజల్టెడ్ ఇన్ మ్యూచువల్లీ యాక్సెప్టబుల్ అరేంజ్మెంట్ ఫర్ షేరింగ్ పవర్. సో అలా ఉండడం వల్ల బెల్జియంలో పవర్ అనేది ఈక్వల్గా షేర్ అయింది. శ్రీలంక షోస్ అస్ ఏ కాంట్రాస్టింగ్ ఎగ్జాంపుల్. కానీ శ్రీలంకలో ఏం జరిగింది? ఇట్ షోస్ అస్ దాట్ ఇఫ్ అ మెజారిటీ కమ్యూనిటీ వాంట్స్ టు ఫోర్స్ ఇట్స్ డామినెన్స్ ఓవర్ అదర్స్ అండ్ రెఫ్యూజెస్ టు షేర్ పవర్, మెజారిటీ వాళ్ళు చెప్పిందే జరగాలి అని కనుక అనుకుంటూ మిగతా వాళ్ళకి పవర్ కనుక ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇట్ కెన్ అండర్మైన్ ద యూనిటీ ఆఫ్ ద కంట్రీ. దానివల్ల కంట్రీ యొక్క యూనిటీ కూడా చెడిపోతుంది అని చెప్పేసి మనమైతే తెలుసుకున్నాము. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏం తెలుసుకుంటున్నామంటే ఈ చాప్టర్ యొక్క టైటిల్ పవర్ షేరింగ్. వై పవర్ షేరింగ్ ఇస్ డిజైరబుల్. అసలు పవర్ షేరింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు డిజైరబుల్ అంటే thus two different sets of reasons can be given in favor of power sharing. సో టూ డిఫరెంట్ రీజన్స్ అయితే మనము పవర్ షేరింగ్కి ఇవ్వచ్చు. ఎందుకు పవర్ షేరింగ్ అనేది డిజైర్ అంటే, వై పవర్ షేరింగ్ ఈజ్ డిజైరబుల్ అంటే టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ మనం చెప్పొచ్చు. అవేంటి? ఫస్ట్లీ, పవర్ షేరింగ్ ఈజ్ గుడ్ బికాజ్ ఇట్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద పాసిబిలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ సోషల్ గ్రూప్స్. జనరల్గా సోషల్ గ్రూప్స్ పైన కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఉండడానికి ప్రతి వాళ్ళకి ఎవరి కమ్యూనిటీస్ వాళ్ళకి ఫామ్ చేసుకునేలాగా పవర్ షేరింగ్ అనేది యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది ఇంపార్టెంట్ కాబట్టి హైలైట్ చేస్తున్నాను. Since social conflict often leads to violence and political instability, power sharing is a good way to ensure the stability of political order. So political order ద్వారా పవర్ షేరింగ్ చేసేస్తే వాళ్ళకి ఎట్లాంటి డిస్టర్బెన్స్ అనేది రాకుండా ఉంటుంది. ఇంపోజింగ్ ద విల్ ఆఫ్ మెజారిటీ కమ్యూనిటీ ఓవర్ అదర్స్ మే లుక్ లైక్ అన్ అట్రాక్టివ్ ఆప్షన్ ఇన్ ద షార్ట్ రన్. కానీ మెజారిటీ చెప్తే అదే చేయాలి అన్నది ఒక ఎఫెక్టివ్గానే అనిపిస్తుంది. కానీ బట్ ఇన్ ద లాంగ్ రన్ ఇట్ అండర్మైన్స్ ద యూనిటీ ఆఫ్ ద నేషన్. లాంగ్ రన్కి వచ్చేసరికి మైనారిటీ వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. వాళ్ళు రివోల్ట్ స్టార్ట్ చేస్తారు.
tyranny of the majority is not just oppressive for the minority, it often brings ruin to the majority as well. సో ఇలా ఏం జరుగుతుందంటే మైనారిటీ వాళ్ళు అప్రెస్ అయిపోవడంతో పాటు మెజారిటీ వాళ్ళకి కూడా డిస్ట్రక్షన్ అనేది క్రియేట్ చేస్తుంది. దెర్ ఈస్ అ సెకండ్ డీపర్ రీజన్ వై పవర్ షేరింగ్ ఈజ్ గుడ్ ఫర్ డెమోక్రసీస్. ఇంకొక రీజన్ ఏంటి అంటే పవర్ షేరింగ్ ఈజ్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. సో డెమోక్రసీలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పవర్ షేరింగ్. Power sharing is the very spirit of democracy. A democratic rule involves sharing power with those affected by its exercise and who have to live with its effects. People have a right to be consulted on how they are to be governed. సో వాళ్ళకి నచ్చినట్లుగా గవర్నమెంట్స్ అనేవి అంటే ఈక్వల్గా ఎవరికి అన్యాయం జరగకుండా a legitimate government is one where citizens through participation acquire a stake in the system. సో ఒక లెజిటిమేట్ గవర్నమెంట్ అని ఎప్పుడు అంటాము అంటే కనుక ప్రతి ఒక్క సిటిజన్ కూడా దాని ఫ్రేమింగ్లో ఇన్వాల్వ్ అయినప్పుడు. నెక్స్ట్ లెట్ us కాల్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ రీజన్స్ ప్రుడెన్షియల్. సో ఈ ఫస్ట్ సెట్ ఆఫ్ రీజన్స్ని ప్రుడెన్షియల్ అందాము. అండ్ ద సెకండ్ మోరల్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ మోరల్. దీన్ని మోరల్ రీజన్ అందాము, దీన్ని ప్రుడెన్షియల్ రీజన్ అని చెప్పేసి పిలుద్దాము అని అన్నారు. ఓకే, నెక్స్ట్ వైల్ ప్రుడెన్షియల్ రీజన్ స్ట్రెస్ దాట్ పవర్ షేరింగ్ విల్ బ్రింగ్ అవుట్ బెటర్ అవుట్కమ్స్, మోరల్ రీజన్స్ ఎంఫసైజ్ ద వెరీ యాక్ట్ ఆఫ్ పవర్ షేరింగ్ యాజ్ వాల్యుబుల్. సో ప్రుడెన్షియల్ రీజన్స్ అనేవేమో మంచి అవుట్కమ్ అనేది బెటర్ అవుట్కమ్స్ తీసుకొస్తే అసలు పవర్ షేరింగ్ అనేది న్యాయంగా జరగాలి అంటే కావాల్సింది మోరల్ రీజన్. సో ఇది వచ్చేసరికి ఖలీల్స్ డైలమా అని చెప్పేసి ఒక చిన్న స్టోరీ, ఒక చిన్న కేస్ స్టడీ లాగా క్వశ్చన్ అయితే చేస్తున్నారు. ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ దిస్ వన్ నా. ఇది చదివితే మధ్యలో మళ్ళీ డైవర్ట్ అయితే అవుతాము. అందుకే నేనేం చేస్తాను అంటే సో ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్. అసలు పవర్ షేరింగ్ ఎందుకు డిజైరబుల్ ఇప్పుడు చూసాము. తర్వాత ఏం చూస్తున్నాము అంటే ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్. సో పవర్ షేరింగ్లో ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే 1 2 3 4 ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ అయితే ఉంది. ఇప్పుడు ఒక్కొక్కటి డీటెయిల్డ్గా చూద్దాం. పవర్ షేరింగ్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకు ఏంటి అన్నీ చూసాము. ఇప్పుడు దాంట్లో ఫార్మ్స్ చూద్దాం. నెక్స్ట్ the idea of power sharing has emerged in opposition to the notions of undivided political power. For a long time, it was believed that all powers of a government must reside in one person or group of persons located at one place. Previously, ఏంటి ఒక పర్సన్ చేతిలోనే ఉండాలి, లేకపోతే ఒక గ్రూప్ చేతిలోనే ఉండాలి అనుకునేవాళ్ళు. బట్ తర్వాత దట్ ఈస్ నాట్ గుడ్. It was felt that if the power to decide is dispersed, it would not be possible to take quick decisions and to enforce them. But these notions have changed with the emergence of democracy. So democracyతో పాటు ఈ నోషన్స్ అనేవి మారిపోయాయి. మైనారిటీస్ వాళ్ళకి అన్యాయం జరగకుండా అందరికీ ఈక్వల్గా ఉండాలి, ప్రతి ఒక్క డైవర్స్ గ్రూప్కి కూడా ఈక్వల్గా రైట్స్ అనేవి షేర్ అవ్వాలి, ఆపర్చునిటీస్ షేర్ అవ్వాలి అని చెప్పేసి పవర్ షేరింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇన్ మోడర్న్ డెమోక్రసీస్ పవర్ షేరింగ్ అరేంజ్మెంట్ క్యాన్ టేక్ మెనీ ఫార్మ్స్. సో 4 ఫార్మ్స్ చూద్దాం. పవర్ ఈజ్ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. సో గవర్నమెంట్లో పవర్ అనేది డిఫరెంట్ ఆర్గాన్స్ మధ్య షేర్ చేయబడటం. అది ఎలానో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సచ్ యాజ్ ద లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ పవర్ షేరింగ్. లెజిస్లేటివ్ అంటే లా మేకింగ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ అంటే లా ఎగ్జిక్యూట్ చేసే బాడీ, అండ్ జ్యుడిషియరీ అంటే ఈ లా ఎగ్జిక్యూటివ్లో కానీ లా మేకింగ్లో కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే చెక్ చేసేది. లెట్ us call this horizontal distribution of powers because it allows different organs of government placed at the same level to exercise different powers. దీన్ని మనము హారిజాంటల్ ఇలా ఈక్వల్గా. సో వీళ్ళకి లెజిస్లేటివ్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఈక్వల్స్ టు జ్యుడిషియరీ. సో ఈక్వల్ పవర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దీన్ని హారిజాంటల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అందాము. Such a separation ensures that none of the organ can exercise unlimited power. సో ఇలా జరగడం వల్ల ఏంటి అంటే ఎవరికి కూడా ఎక్కువ పవర్ అనేది ఉండదు, అందరికి ఈక్వల్ పవర్ అయితే ఉంటుంది. Each organ checks the others. This results in a balance of power among various institutions. సో అన్నిటిపైన ఒకటి ఇంకోటి లెజిస్లేటివ్ ఉంది అంటే ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ చెక్ చేస్తుంది. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియరీని అలాగా ఈ మూడు ఒకదాన్ని ఒకరిని చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్
Similarly, although judges are appointed by the executive, they can check the functioning of executive or law made by the legislature. This arrangement is called a system of checks and balance. దీన్ని ఏమంటున్నామంటే సిస్టమ్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ అని కూడా అంటాము. సో ఇలా హారిజాంటల్గా పవర్ షేర్ చేసిన దాన్ని. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పవర్ క్యాన్ బి షేర్డ్ అమాంగ్ గవర్నమెంట్ at different levels. So this is horizontal, like legislative, executive and judiciary. At the same time, second one is power can be shared among government at different levels. So let's look at this. Central government, a general government for the entire country and governments at the provincial or regional level. Such a general government for the entire country is usually called federal government. In India, we refer to it as a central or union government. అంటే స్టేట్ మొత్తానికి కంట్రీ మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్, మిగతావన్నీ స్టేట్స్ అని చెప్పేసి. సో మన ఇండియాలో దీన్ని ఏమంటాం, మనం ఫెడరల్ గవర్నమెంట్ అంటాము. ఫెడరల్ గవర్నమెంట్ గురించి ఆల్రెడీ మనం చాప్టర్స్ నేమ్స్లో చూసాము. సెకండ్ వన్ వచ్చేసరికి సెకండ్ చాప్టర్ ఈజ్ మోర్ అబౌట్ ఫెడరలిజం, కంప్లీట్లీ అబౌట్ ఫెడరలిజం. దాంట్లో డీటెయిల్డ్గా అయితే మనం దాని గురించి చూస్తాము. సో ఇప్పుడు వచ్చేసరికి we call them the state government. This system is not followed in all countries. There are many countries where there are no provincial or state governments, but in those countries like ours where there are different levels of government, the constitution clearly lays down the powers of different levels of government. ఇదంతా ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్కి డిఫరెంట్ పవర్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ ఇలాగా పవర్స్ అనేవి డివిజన్ చేయడం, దీన్నే మనం ఫెడరలిజం అంటాము. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్లో ఫెడరలిజం. నెక్స్ట్ థర్డ్ వన్ వస్తే పవర్ మే ఆల్సో బి షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ మధ్య కూడా పవర్ అనేది షేర్ చేయొచ్చు. Such as regional and linguistic groups. Community government in Belgium is a good example of this arrangement. సో మనం బెల్జియంలో చూసాం కదా కమ్యూనిటీ గవర్నమెంట్ అని చెప్పేసి. డచ్ వాళ్ళకి, ఫ్రాన్స్ వాళ్ళకి, జర్మన్ వాళ్ళకి డిఫరెంట్ కమ్యూనిటీ గవర్నమెంట్స్ ఉన్నాయి. ఎందుకు? వాళ్ళ యొక్క లాంగ్వేజ్, కల్చర్, ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్ని కాపాడటానికి. సో అలానే డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ ఏంటి అంటే లాంగ్వేజ్కి తగ్గట్టు డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళకు ఉంటే ఒక్కొక్క లాంగ్వేజ్ వాళ్ళకి ఒక్కొక్క గ్రూప్ అనమాట. మన ఇండియాలో కనుక చూస్తే డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళకి, డిఫరెంట్ రిలీజియస్ వాళ్ళకి, డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళకి కూడా కమ్యూనిటీ గ్రూప్స్ ఉన్నాయి. నెక్స్ట్, in some countries there are constitutional and legal arrangements whereby socially weaker sections and women are represented in legislature and administration. Last year we studied the system of reserved constituencies in assemblies and the parliament of our country. This type of arrangement is meant to give space to the government and administration to diverse social groups who otherwise వుడ్ ఫీల్ ఏలియేటెడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఇండియాలో కూడా మైనారిటీ ఉన్నారు, వాళ్ళకి ఒక స్పెషల్ గ్రూప్ ఇచ్చేసాము అంటే వాళ్ళకి ఒక స్పెషల్ గ్రూప్ ఫేమ్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఏలియేటెడ్గా ఫీల్ అవ్వరు. మెజారిటీ ఆ కేటగిరీ, ఆ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఆ రిలీజన్ వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ఒక ఫీలింగ్ అయితే ఆ మైనారిటీ పీపుల్కి ఉండదు. సో మనకైతే ఆ ప్రాబ్లం లేదు. మనము డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ని కూడా ఫ్రేమ్ చేసేసాము. పవర్ షేరింగ్ జరిగింది. లాస్ట్ వన్ వచ్చేసరికి ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్లో ఫస్ట్ వన్ వచ్చి లెజిస్లేటివ్ అంటే లైక్ హారిజాంటల్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. నెక్స్ట్ వన్ వచ్చి డిఫరెంట్ లెవెల్స్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, ఫెడరల్ స్ట్రక్చర్ కింద వస్తుంది. థర్డ్ వన్ వచ్చి డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ ఫ్రేమ్ చేయడం. అండ్ ఫోర్త్ వన్ వచ్చి పొలిటికల్ పార్టీస్, ప్రెషర్ గ్రూప్స్ అండ్ మూమెంట్స్. పొలిటికల్ పార్టీస్ అంటే చాలా పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. ప్రెషర్ గ్రూప్స్ అంటే లైక్ ట్రేడ్ యూనియన్ అని చెప్పేసి రకరకాల గ్రూప్స్ అనమాట, స్టూడెంట్ యూనియన్ అలా. అండ్ మూమెంట్స్ control or influence those in power. In a democracy, that citizens must have freedom to choose among various contenders for power. In contemporary democracy, this takes the form of competition among different parties, such as competition ensures the power does not remain in one hand. In the long run, power is shared among different political parties. So జనరల్గా ఏమవుతుంది అంటే డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ పైన పవర్ అనేది షేర్ అవుతుంది. ఇఫ్ దేర్ అలయన్స్ ఈజ్ ఎలెక్టెడ్, దే ఫార్మ్ అ కోయలేషన్ గవర్నమెంట్. సో కోయలేషన్ గవర్నమెంట్ అంటే మనకు తెలుసు, ఒకవేళ మెజారిటీ కనుక లేవనుకోండి, లెట్ సపోజ్ 270 సీట్స్ కావాలి, ఒక గవర్నమెంట్ 250 మాత్రమే వచ్చింది. ఇది ఇంకొక పార్టీతో కనుక కంబైన్ అయ్యి వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుని ఇలా 270 మెజారిటీ ఫామ్ అవ్వడం, దాన్ని కోయలేషన్ గవర్నమెంట్ అని కూడా అంటాము.
They also will have a share in governmental power either through participation in governmental committees or bringing influence on the decision making power. In Unit 3 we shall study. సో జనరల్గా మనం ఈ చాప్టర్ మొత్తం క్లియర్గా ఏమేమి చూసాము అంటే ఒక్కసారి మళ్ళీ బ్రీఫ్గా ఒకసారి బ్రీఫ్గా ఈ చాప్టర్ యొక్క నేమ్ వచ్చేసరికి పవర్ షేరింగ్. ఫస్ట్ ఏం చెప్పారు, 2 కంట్రీస్ యొక్క ఎగ్జాంపుల్స్ అయితే చెప్పారు, బెల్జియం ఎగ్జాంపుల్ అండ్ శ్రీలంక ఎగ్జాంపుల్. బెల్జియం ఎగ్జాంపుల్లో ఏం చెప్తున్నారు, బెల్జియంలో ఏం జరిగింది, లాంగ్వేజ్ రిలేటెడ్ డిఫరెన్సెస్ అయితే మెజారిటీ మైనారిటీ వాళ్ళకు ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు శ్రీలంక లాంగ్వేజ్ ఏంటి, డచ్, ఫ్రెంచ్, జర్మన్ తక్కువగా ఉన్నప్పటికీ మనం వాళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు, వాళ్ళు 1% ఉన్నారు కదా. సో జర్మన్, డచ్ అండ్ ఫ్రెంచ్ వీళ్ళు బెల్జియంలో జరిగింది. బెల్జియం ఒక క్యాపిటల్ ఏంటి, బ్రజెల్స్. ఓకే, నెక్స్ట్ నౌ లెట్స్ లుక్ ఎట్ ద శ్రీలంక. శ్రీలంకలో జరిగే ప్రాబ్లం ఏంటి అంటే లాంగ్వేజ్ రిలేటెడ్, సిన్హాలా అండ్ తమిళ్. సిన్హాల వాళ్ళ మెజారిటేరియం తీసేసుకుని తమిళ్స్ని నెగ్లెక్ట్ చేయడము అండ్ వాళ్ళకి రిలేటెడ్ వాళ్ళ ఫేవర్గా వాళ్ళ పీపుల్ ఫేవర్గా వాళ్ళు చాలా చేయడము వల్ల రివోల్ట్ అనేది జరిగింది. శ్రీలంకలో సివిల్ వార్ జరిగింది. 2009లో సివిల్ వార్ ఎండ్ అయింది. దానివల్ల శ్రీలంక యొక్క ప్రీవియస్ స్టేటస్ అయితే మొత్తం కొలాప్స్ అయిపోయింది, చేంజ్ అయిపోయింది. ఎకనామికల్గా, ఎడ్యుకేషనల్గా, కల్చరల్ రిలేటెడ్, సోషల్గా మొత్తం కంట్రీ అయితే చాలా నష్టపోయింది. నెక్స్ట్ బెల్జియం వాళ్ళు ఏం చేశారు, చాలా ఇదిగా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో, క్వైట్ ఆపోజిట్ టు శ్రీలంక, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో సెంట్రల్ గవర్నమెంట్స్లో కూడా క్యాపిటల్లో కూడా ఈక్వల్ పవర్ షేరింగ్ జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్లో ఈక్వల్ పవర్ షేరింగ్ జరిగింది. ప్రతి ఒక్కరికి అంటే కమ్యూనిటీస్ అని చెప్పేసి కమ్యూనిటీ గవర్నమెంట్ అని చెప్పి డచ్ వాళ్ళకి, ఫ్రాన్స్ వాళ్ళకి, జర్మన్ వాళ్ళకి కమ్యూనిటీస్ క్రియేట్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం యూరోపియన్ యూనియన్ క్రియేట్ చేసుకున్నప్పుడు బ్రజెల్స్ని అండ్ బెల్జియం యొక్క క్యాపిటల్ బ్రజెల్స్ని హెడ్ క్వార్టర్స్గా కూడా చూస్ చేసుకున్నారు. వాళ్ళ యొక్క మంచి గవర్నమెంట్ రూలింగ్ వల్ల. అసలు దీనివల్ల పవర్ షేరింగ్ అనేది ఎందుకు డిజైరబుల్ మనకు తెలిసింది. 2 రీజన్స్ ఉన్నాయి అబౌట్ ప్రుడెన్షియల్ రీజన్స్ అండ్ మోరల్ రీజన్స్. ప్రుడెన్షియల్ అంటే ఏంటి అంటే జనరల్గా రెడ్యూస్ ద పాసిబిలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ప్రుడెన్షియల్ వచ్చేసరికి అసలు కాన్ఫ్లిక్ట్ తగ్గిస్తుంది, పవర్ అనేది అందరికీ ఈక్వల్గా షేరింగ్ అయితే గొడవలు అనేవి ఎక్కువ రావు. మోరల్గా వచ్చేసరికి పవర్ షేరింగ్ అంటేనే డెమోక్రసీ. పవర్ షేరింగ్ ఈజ్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ఆ డెమోక్రసీలో మెయిన్ ఉండాల్సింది ఏంటి అంటే పవర్ అనేది ఒకరు సింగిల్ హ్యాండ్లో ఉండకుండా షేర్ అవ్వాలి. మోనార్కీ అదే సింగిల్ హ్యాండ్లో ఉంటే దాన్ని మనం డెమోక్రసీ అనాల్సిన అవసరమే లేదు, దాన్ని మొనార్కియల్ గవర్నమెంట్ అంటాము. అలా చెప్పారు సింపుల్గా. తర్వాత డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ అంటే 4 ఫార్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి హారిజాంటల్ పవర్ షేరింగ్ అన్నాం, దాని లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సెకండ్ వన్ వచ్చి ఫెడరల్ స్ట్రక్చర్ లాగా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పవర్స్ డివైడ్ చేయడం. థర్డ్ వన్ వచ్చి డిఫరెంట్ సోషల్ గ్రూప్స్, ప్రతి ఒక్క కమ్యూనిటీ గవర్నమెంట్ లాగా రిలీజియస్ పరంగా, కల్చర్ పరంగా, క్యాస్ట్ పరంగా ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరిని రికగ్నైజ్ చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఇలా చేయడం, వాళ్ళు అలోన్గా ఆ కమ్యూనిటీ అలోన్గా ఫీల్ అవ్వకుండా. అండ్ ఫోర్త్ వన్ వచ్చి పార్టీస్, పొలిటికల్ పార్టీస్, ప్రెషర్ గ్రూప్స్ అండ్ మూమెంట్స్. అంటే ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళు కూడా పొలిటికల్ పార్టీస్ ఫ్రేమ్ చేయగలగడము. ఇలా దే ఆల్సో విల్ హ్యావ్ ఎ షేర్ ఇన్ గవర్నమెంటల్ పవర్. సో ఇలాగా గవర్నమెంటల్ పవర్లో వాళ్ళకి కూడా ఒక షేర్ అనేది క్రియేట్ చేయగలగడము. ఈ వచ్చేసరికి ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్. ఇక్కడితో ఈ కంప్లీట్ ఫస్ట్ చాప్టర్ అయితే అయిపోయింది. మీకు కనుక ఇంకా ఏదైనా డౌట్స్ అయితే ఉంటే కనుక నాకు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్ ఎలా డౌన్లోడ్ చేయాలి అని చెప్పేసి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నేను నా వీడియోస్లో కొన్ని చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి, వాటి యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఎస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్.